హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ మధ్య అయితే మనకి నోబెల్ ప్రైజెస్ అయితే అనౌన్స్ చేశారు. ఈ నోబెల్ ప్రైజెస్ అన్నవి ఇయర్లీ అంటే యాన్యువల్లీ మనకి అనౌన్స్ చేస్తారనమాట. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఉన్నారు కదా! సో, అతనే ఈ నోబెల్ ప్రైజెస్‌ని ప్రారంభించండి అని చెప్పారు. సో, అతను చనిపోయిన తర్వాత ఇవైతే మనకు ప్రారంభించారనమాట. 1900స్‌లోనే ప్రారంభించారు. కరెక్ట్‌గా డేట్ గుర్తులేదు. స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. ఓకే. సో, ఈ నోబెల్ ప్రైజెస్ అతను ఎందుకు చెప్పారు అంటే, ఏవైతే హ్యూమన్‌కి ఉపయోగపడే రీసెర్చెస్ ఉంటాయో, అవి అన్నీ ఫ్యూచర్ జనరేషన్స్‌కి యూజ్ అవుతాయి కాబట్టి, వాళ్ళకి మనం అప్రిషియేట్ చేస్తూ ఈ నోబెల్ ప్రైజెస్ ఇవ్వాలి అని చెప్పి అతను అనౌన్స్ చేయడం జరిగింది. సో, అతను వచ్చేసి చాలా వెల్తీ పర్సన్ అనమాట. సో, అతని యొక్క మనీ అంతా కూడాను బ్యాంక్‌లో వేసి, దాని నుంచి వచ్చే ఇంట్రెస్టే ఈ నోబెల్ ప్రైజెస్ ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి ఇస్తారనమాట. ప్రైజ్ మనీగా ఇస్తారు. ఆ మెయిన్ మనీ ఏదైతే ఉంటుందో అది టచ్ చేయరనమాట. ఇది మనకి స్వీడన్‌లో ఇస్తారు. నోబెల్ ప్రైజెస్ 6 కేటగిరీస్‌లో ఇస్తారనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఎకనామిక్స్, ఇంకా లిటరేచర్, అలానే పీస్, నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఉంటుంది. సో, 6 కేటగిరీస్‌లో ఇస్తారు. 5 కేటగిరీస్ అంటే పీస్ కాకుండా మిగతా 5 కేటగిరీస్ స్వీడన్‌లో ఇస్తారు, స్టాక్‌హోమ్‌లో. ఒక కేటగిరీ నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం నార్వేలో ఇస్తారనమాట. ఓస్లోలో ఇస్తారు. అది నార్వే క్యాపిటల్. సో, అదనమాట. నెక్స్ట్ మనము ఈరోజు వచ్చేసి నోబెల్ ప్రైజ్ మెడిసిన్‌లో ఎవరికొచ్చిందన్నది చూద్దాము. మెడిసిన్‌లో వచ్చేసి మేరీ, అలానే ర్యామ్స్డెల్, అలానే షకగుచి, ఈ ముగ్గురికొచ్చింది. వీళ్ళకి ఎందుకొచ్చింది అంటే, వీళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ కోసం చెప్పారనమాట. అంటే ఇమ్యూన్ సిస్టంలో మనకి ఎటువంటి జర్మ్స్ వచ్చినా సరేను, బ్యాక్టీరియా వచ్చినా సరేను ఫైట్ చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్. ఆ ఇమ్యూన్ సిస్టంలో మనకి టీ సెల్స్ ఉంటాయి. సో, అవే ఈ బ్యాక్టీరియాకి కానీ వైరస్కి కానీ ఫైట్ బ్యాక్ చేస్తుందన్నమాట. ఓకే. అయితే ఈ సకగూచి అనే అతను ఏం చేశారంటే, టీ సెల్సే కాదు రెగ్యులేటరీ టీ సెల్స్ ఉంటాయి అని చెప్పి ఇతను చెప్పారు. సో, అందుకని ఇతనికి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ బ్రాన్కో అండ్ ర్యామ్స్డేల్ ఉన్నారు కదా! సో, వీళ్ళేమో వచ్చేసి మనకి జీన్స్ ఉంటాయి కదా! అందులో వచ్చేసి ఒక జీన్ పేరు FOXP3. వాళ్ళు జస్ట్ అట్లా నేమ్ చేస్తారు ఆ జీన్ని. సో, ఈ జీన్ అనమాట ఎసెన్షియల్ అనమాట ఫర్ రెగ్యులేటింగ్ దిస్ టీ సెల్స్. ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ ఉంటాయి కదా! వాటిల్ని ఈ జీన్ వచ్చేసి రెగ్యులేట్ చేస్తుంది. ఓకే. మామూలుగా టీ సెల్స్ ఏంటి అటాక్ చేస్తాయి. మనకేమైనా జర్మ్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ వచ్చినప్పుడు అటాక్ చేస్తాయి. సో, ఇది ఎలా అటాక్ చేస్తుందంటే రిగ్రెసివ్‌గా అటాక్ చేస్తుంది. దానివల్ల మన బాడీలో ఉన్న అదర్ ఆర్గన్స్ మీద కూడా ఈ టీ సెల్స్ అగ్రెసివ్ అయిపోయి అటాక్ చేస్తాయి. అంటే మర్చిపోతాయి అన్నమాట. అంటే ఆ బ్యాక్టీరియా చనిపోయినా సరేను ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్‌ని అటాక్ చేసేస్తాయి. సో, దానివల్ల రిజల్ట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్, అలానే టైప్ 2 డయాబెటీస్ ఇవి వస్తాయి. అయితే ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ ఏం చేస్తాయంటే, ఈ టీ సెల్స్‌ని రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. ఏంటి జర్మ్స్‌నే చంపు, మన ఓన్ ఆర్గాన్స్‌ని చంపొద్దు. మన ఓన్ ఆర్గాన్స్‌ని అటాక్ చేయొద్దు. మన ఇమ్యూన్ సిస్టమ్‌ని నువ్వు అటాక్ చేయొద్దు. ఓన్లీ బ్యాక్టీరియా వరకే చంపు అని చెప్పి ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ ఈ టీ సెల్స్‌కి చెప్తాయి. సో, అది ఇంపార్టెన్స్ అనమాట. సో, దీనివల్ల వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నది ఎందుకు వస్తుంది అన్నది కూడా మనకు తెలిసిందనమాట. అండ్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్‌కి సంబంధించి మెడిసిన్స్ కూడా కనిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ జీన్ లేకపోవటం వల్లే ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ ఏమో వచ్చి టీ సెల్స్‌కి చెప్పవు. ఏంటి అటాక్ చేయొద్దు మన ఆర్గాన్ సిస్టమ్ మీద అని చెప్పి చెప్పవు అనమాట. అదే ఈ జీన్ ఉన్నదనుకోండి, రెగ్యులేటరీ టీ సెల్స్‌ని రెగ్యులేట్ చేస్తాయన్నమాట. సో, అది. సో, ఈ 2 డిస్కవరీస్ వల్లను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఇంకా ప్రిపరేషన్ విషయానికొస్తే హిస్టరీ చదువుతున్నాను కదా! ఏపీ హిస్టరీ చదువుతున్నాను కదా! సో, అదైతే సరిగ్గా చదవడం అవ్వట్లేదు. సో, అందుకనే నేనేం అప్డేట్ ఇవ్వలేదనమాట. ఇక్ష్వాకుస్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్ష్వాకుస్ చాప్టర్ ఎండింగ్‌కయితే వచ్చేసాను. ఇంకో 1 ఆర్ 2 డేస్‌లో అయిపోతుంది. చాలా స్లోగా చదువుతున్నాను. నాకు పాపతో చదవడం కుదరట్లేదు. అయినప్పటికీ ట్రై చేస్తున్నాను. అండ్ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఈ మధ్య కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. సో, దాని మీద కూడా నేను ఫోకస్ చేస్తున్నాననమాట. ఎక్సర్సైజ్ చేయడం, అలానే వాకింగ్ చేయడం వీటిల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. నా కాన్సంట్రేషన్‌ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి. అండ్ మీరేం చదువుతున్నారు? ఏ టాపిక్‌లో ఉన్నారు? ఏ సబ్జెక్ట్ చదువుతున్నారన్నది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.